ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏయ్, ఏంటే బాగుతున్నావు? నువ్వు ఓరిచి పిచ్చివాగుడు వాగితే పీక తగ్గొస్తాను. ఆనంద, అయ్యో ఆనంద, వదలు. అయ్యో ఆనంద, ఆనంద, ఏం చేస్తున్నావు? వదలు ఆనంద, నీకే చెప్తోంది, వదలు. అయ్యో ఆనంద, ఏం చేస్తున్నావు? వదలు. నా కోడలు బంగారు. నా కోడలి గుణం గురించి తప్పుగా మాట్లాడితే ఏం చేస్తానో నాకే తెలీదు. చంపేస్తాను. వదలండి, ఇవాళ దీని ప్రాణం తీస్తాను. వదులు. ఏంటమ్మా ఇది? వదులమ్మా, వదులు. అత్తయ్య గారు ప్లీజ్. ప్లీజ్ పిన్ని, ఈ పని మనిషి అన్న మాటలను కూడా పట్టించుకుంటావా? ఇది శరణ్య గురించి తప్పుగా వాగుతోంది. దీన్ని చంపితేనే గాని నా కోపం చల్లరదు. వదలండి. ఆనందం ప్లీజ్, ప్లీజ్ కంట్రోల్. వెళ్ళండి. సమయానికి అందరూ వచ్చి ఉండారు కాబట్టి బతికిపోయావు. లేదంటే పేక మీద తలకే ఉండేది కాదమ్మే. ఆనందా, నువ్వు ఎలా రియాక్ట్ అవ్వడం ఏంటి? ఏమండి, శరణ్యని దొంగ అంటోంది. తను దొంగ కాదు. వాస్తవం బయటపడే వరకు ఎవరు తనని నిందించినా నేను ఊరుకోనండి, ఊరుకోను. పిన్ని, ఆవేశం వద్దు. శరణ్య ఎక్కడున్నా తిరిగి మళ్ళీ ఇంటికి వస్తుంది. దయచేసి మీరు ఇలా ఎవరి మాటలకి రియాక్ట్ అవ్వద్దు. వాస్తవాలు బయటికి రావడానికి కొంచెం టైం పడుతుంది. అందరూ అనుకునేది ఎప్పటికీ నిజమైపోదు. ప్లీజ్ పిన్ని, వెళ్ళి కాస్త విశ్రాంతి తీసుకోండి. మేమంతా తన గురించి వెతికిస్తున్నాం. పిన్ని ప్లీజ్ వెళ్ళండి, ప్లీజ్. అత్తయ్య పదండి. ఏంటండి ఇది? ఆనంద్ ఇలా రియాక్ట్ అవడం నేనెప్పుడు చూడలేదు. అమ్మా, పిన్నిని ఎవరూ అర్థం చేసుకోవటం లేదు. శరణ్య విషయంలో మాత్రమే కాదు, పిన్ని ఏ విషయంలోనైనా చాలా కరెక్ట్గానే ఉంటారు. తప్పు వైపు పిన్ని ఏనాడు సపోర్ట్ కూడా చేయలేదు. అన్నిసార్లు అంచనాలు కరెక్ట్ అవ్వవు రోహిత్. అప్పుడప్పుడు మంచి మనుషులు కూడా చెడుగా ఎందుకు మారకూడదు? శరణ్య విషయంలో కూడా ఆనంద ఇలాగే పొరపాటు పడింది. అమ్మా, పొరపాటు పడుతుంది మీరు. ఎప్పటికీ పిన్ని కరెక్టే. రోహిత్, ఏం కాపుతావా? నీ సపోర్టు ఆనంద సపోర్టు చూసుకునే శరణ్య ఆటలు ఇంతకాలం సాగుతూ వచ్చాయి. ఆ ఆటలిక సాగవు. వెళ్లిపోయిన దాని పీడ విరగడైపోయిందనుకుందా. అంతేకాని అది మళ్ళీ రావాలని కోరుకోకూడదు. ప్రతిసారి శరణ్య విషయంలో అది తప్పు చేస్తుంది అని తెలిసినా కూడా చివరికి మళ్ళీ మంచిది మంచిది అని ఏదో ఒక దారిలో నమ్ముతూ మోసపోతూనే ఉన్నాం. ఈసారి అలా జరగదు. అది ఈ గడపలో అడుగు పెట్టదు. గాడ్, శరణ్యని సేఫ్గా చూడు. ఎలా ఈ సమస్యకి చెక్ పెట్టాలో దారి చూపించు. అమ్మా ఆనందా, అమ్మా ఆనందా, అమ్మా ఆనందా, అమ్మా ఆనందా. అన్నయ్య, శరణ్య గురించి తెలిసిన వాళ్ళందరినీ అడిగానమ్మా. ఏం లాభం లేదు. మీకేమైనా తెలిసిందమ్మా తన గురించి? లేదన్నయ్య,
ఏంటమ్మా ఇది? నాకు భయంగా ఉందమ్మా. బాబు దర్శన్, బాబు ఏంటయ్యా నువ్వు చేసిన పని? తనేదైనా తప్పు చేసిందంటే మాటలతో మందలించాలి, లేకపోతే మాకైనా ఒక మాట చెప్పుండాల్సింది. కానీ కడుపుతో ఉన్న అమ్మాయిని కనికరం లేకుండా ఇలా ఎలా వెళ్ళగొడతావు? ఇంత కఠినంగా ప్రవర్తించాలని నీకెలా అనిపించిందయ్యా? మీకు నా ప్రవర్తన ఎలా అనిపించిందో నాకు మీ కూతురి ప్రవర్తన అంతకు రెట్టింపు కోపం తెప్పించింది. కోపాన్ని కంట్రోల్ చేసుకున్నాను కాబట్టే నేను మృగంలా మారకుండా మనిషిగా తనని బయటికి గంటేశాను. అర్థమైందా? అయినా కుటుంబ గౌరవాన్ని కాపాడాల్సిన కోడలయ్యుండి ఇంట్లో నగలు తీసుకెళ్లి తాకట్టు పెట్టడం ఏంటి? ₹1,00,00,000 చెక్కుని మాయం చేసింది. ఇవన్నీ క్షమించే చిన్న విషయాలని మీకెలా అనిపిస్తోంది? ఈ ఎత్తుకెళ్ళిపోవడాలు, తాకట్టు పెట్టుకోవడాలు మీ ఫ్యామిలీకి బాగా అలవాటనుకో. కానీ మా ఫ్యామిలీకి అది చాలా భరించలేని విషయం. బాబు, మాకు మీ అంత డబ్బు ఐశ్వర్యం లేకపోవచ్చు, కానీ మా గుణాలు చెడ్డవి కావు బాబు. నా బిడ్డను నేను డబ్బులో పెంచలేకపోవచ్చు, కానీ వ్యక్తిత్వం లేకుండా మాత్రం పెంచలేదు. అవునమ్మి, ఇది పాయింటే. నిన్ను పెంచింది ఆయనే కదా, మరి నువ్వు ఎట్ట పెరుగుంటావు. కరెక్టే అమ్మి. అల్లుడు గారు, నా కూతురు మీరు అనుకున్నట్టు కాదు బాబు. తను ఏ తప్పు చేయదు. ఇన్ని రోజులుగా ఇంట్లో అందరూ శరణ్యను చూస్తూనే ఉన్నారు కదా. ఇవాళ తను అలా చేసిందంటే దాని వెనుక వాస్తవం ఏముందో ఒక్కసారి మీరు ఆలోచించాలి కదా. ఇక ఆపుతారా? మీ కూతురు మీకు గొప్ప కావచ్చు, కానీ తప్పును గొప్పగా చూసే పిచ్చి మనస్తత్వం నాకు లేదు. మీ కూతురు ఒక దొంగ. అది దొంగతనం చేసింది కాబట్టే బయటికి గంటేశాను. అల్లుడు గారు, మాటలు మర్యాదగా రానివ్వండి. ఎహె! ఏంటి మర్యాద? నేను చెక్ ఇంట్లో పెట్టిన సంగతి నీ కూతురుకు తప్పింకెవరికీ తెలీదు. ఇప్పుడు ఆ చెక్కు కూడా ఇంట్లోంచి మాయమైంది. దాన్ని కొట్టేసింది కూడా మీ కూతురే. మరి అది కూడా దొంగతనం అనరా? బాబు, అసలు ఏం జరిగిందో మీరేం చెప్తున్నారో నాకు తెలియకుండా ఉంది. అమ్మాయే వాస్తవాలేంటో తప్పకుండా బయట పెడుతుంది. దయచేసి అంతవరకు ఓపికతో ఉండండి బాబు.